జనగామలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనతో చిన్నారి నాయనమ్మ కూడా కుప్పకూలి మృతి చెందింది. ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో జనగామ అంబేద్కర్ నగర్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోయి విషాదం నెలకొంది జనగామ అంబేద్కర్ నగర్ లో. పూర్తి వివరాలు నవీన్ అందిస్తారు. నవీన్. విజయచంద్రిక జనగామ పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందర ఆడుకుంటూ ఉన్నటువంటి ఏడాదిన్నర చిన్నారి రియాన్స్ ఇంటి ముందట ఆడుకుంటూ అక్కడ ఓపెన్ ప్లేస్ లో ఉన్నటువంటి నీటి సంపులో పడి ఆమె అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత గమనించినటువంటి బంధువులు ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే ఆమె నానమ్మకు ఆమెకు అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఆమె కనుసంధంలో ఆ అమ్మాయి పెరుగుతుంది కాబట్టి వెంటనే విషయం తెలుసుకున్నటువంటి రియాన్స్ నానమ్మ నాగమ్మ, ఆమె పేరు, 65 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈమె వెంటనే బనవరాలు చనిపోయినటువంటి విషయాన్ని అక్కడ తెలుసుకొని వెంటనే నిలబడ్డ కుప్పకు అక్కడికక్కడే కుప్పకూలి హార్ట్ స్ట్రోక్ తో చనిపోయింది. ఈ ఒకే ఇంట్లో గంటల వ్యవధిలో 2 ప్రాణాలు పోవడంతో ఆ ఇంట్లో చాలా విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి ప్రతిరోజు కూడా నానమ్మ ఆ పిల్లను ఆడించేది కాబట్టి ఇవన్నిటిని గుర్తు చేసుకుంటూ స్థానికులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇదంతా ఈ ఘటన మీద పోలీసులు కూడా అంటే ప్రమాదవశాత్తు చిన్నారి పడిపోయిందా, ఎవరైనా సంపులో తోసేశారా అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయచంద్రిక. ఓకే నవీన్, థ్యాంక్ యూ.